గుంటూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎవరు ఖరారు కావచ్చో టెంటివ్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించి మనం చూస్తే దాదాపు ఖరారైన పేర్లు టెంటివ్ మీకు అందిస్తోంది ఎక్స్క్లూజివ్గా. గద్దె రామ్మోహన్ రావు ప్రస్తుతం విజయవాడ ఈస్ట్ శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన 2 times ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా గెలిచిన సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావుకు మంచి పేరు కూడా ఉంది. విజయవాడ ఈస్ట్ నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి ఆయన రంగంలో ఉండబోతున్నారు. అలాగే బోండా ఉమ విజయవాడ సెంట్రల్ గత ఎన్నికల్లో ఓడిపోయారు, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. దాదాపు బోండా ఉమ ప్రస్తుతం ఆ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన అభ్యర్థి కావచ్చు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఎందుకంటే వంగవీటి రాధా కానీ లేదంటే వంగవీటి రాధా సోదరి కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ వంగవీటి రాధా అసెంబ్లీకి పోటీ చేస్తామంటే తెలుగుదేశం పార్టీకి వేరే ఆప్షన్ లేదు, విజయవాడ సెంటర్లో ఇస్తారు. అప్పుడు మరి బోండా ఉమాను ఎక్కడ పెడతారన్న చర్చ ఒకవైపు నడుస్తోంది. అలాగే వైసీపీలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. వైసీపీ అటు వంగవీటి రాధాని ట్రై చేస్తోంది. ఒకవేళ వంగవీటి రాధా కనుక ఒప్పుకుంటే విజయవాడ సెంటర్ నుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా కూడా రంగంలో దిగొచ్చు. ఒకవేళ ఆ పార్టీలో ఆయన చేరినట్టయితే దిగొచ్చు అన్న చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. అందుకే ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుని పక్కకు జరిపి విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ ఇన్ఛార్జిగా వేశారు. కానీ ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ టికెట్ ఖరారు అంటే అభ్యర్థిత్వం ఖరారు కూడా కొంత క్వశ్చన్ మార్కులోనే ప్రస్తుతం ఉందంటున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా వేసిన తుదకంట వెల్లంపల్లి శ్రీనివాసే అభ్యర్థి అవుతారా అవ్వరా అన్న ఒక అనుమానం కొంత పార్టీలో జరుగుతోంది. అలాగే జిల్లాలో కూడా రాజకీయ వర్గాల్లో చర్చలో ఉంది. దాని నేపథ్యంలోనే బోండా ఉమ అయితే దాదాపు ఖరారు. ఒకవేళ వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ కావాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలి అనుకుంటే మాత్రం కొంత పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తంగిరాల సౌమ్య నందిగామ గతంలో తెలుసు, తంగిరాల ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆమె ఒకసారి ఎన్నికల్లో విజయం సాధించారు, గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఈసారి నందిగామ నుంచి తంగిరాల సౌమ్య తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. శ్రీరామ్ తాతయ్య జగ్గైపేట నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య దాదాపు పోటీ చేయబోతున్నారు. కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మనకు తెలుసు, కొంత 2014 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన అనూహ్యంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఆ పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు జిల్లాకు సంబంధించి. ఈసారి మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అయితే గత ఎన్నికల్లో కొల్లు రవీంద్ర మీద గెలిచిన పేర్ని నాని మాజీ మంత్రి ఈసారి పోటీ చేయట్లేదు. పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తికి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. ఈసారి కొల్లు రవీంద్ర పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుని ఈసారి ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నారు. యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం కోసం మనకు తెలిసిందే, 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద వల్లభనేని వంశీ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరైన నేపథ్యంలో గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కొంత నొచ్చుకున్నారు. ఈసారి గన్నవరం టికెట్ కన్ఫర్మేషన్ అవుతుందా లేదన్న దానిపైన టికెట్ ఈసారి ఇచ్చే పరిస్థితి లేదన్నట్టు వైసీపీ అధిష్టానం చెప్పడంతో కొద్ది రోజుల కిందట యార్లగడ్డ వెంకట్రావు వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం, అలాగే గన్నవరంకు సంబంధించి ఒక బలమైన అభ్యర్థి కోసం వెతుకులాడుతున్న తెలుగుదేశం పార్టీకి ఒక అస్త్రం దొరికినట్టుగా యార్లగడ్డ వెంకట్రావు దొరికారు. వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం ఇన్ఛార్జిగా ప్రకటించేశారు. గన్నవరంలో పోటీ చేయబోయే అభ్యర్థి అంటూ సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఈసారి గన్నవరం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు.